ఓకే, సో మనం జాతీయ ఆదాయం డిస్కస్ చేస్తున్నాం. ఈ జాతీయ ఆదాయంలో చాలా వరకు అంశాలు ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. నంబర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వర్డ్స్ అండ్ అగైన్ నేషనల్ ఇన్కమ్ ఇంటర్నల్ మీనింగ్ అండ్ కంటెంట్ అండ్ కాన్సెప్ట్ వి వర్ డిస్కస్. నా ఇప్పుడు ఏం చేద్దాం, మనం జాతీయ ఆదాయంకి సంబంధించినటువంటి ఒక భావనలు తీసుకుందాం. ఓకే, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? జాతీయ ఆదాయ భావనలు. దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, ద నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్. యాక్చువల్ వాట్ ఆర్ ద నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్? జాతీయ ఆదాయం భావనలు అంటే ఏంటిది, ఏముంటుంది అనేటువంటి చూద్దాం. ఓకే, ఇప్పుడు దాకా మనం చాలా పదాలు డిస్కస్ చేయడం జరిగింది. అయితే హియర్ ఈజ్ ద వాట్ ఆర్ ద నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్, జాతీయ భావనలు ఏముంటుంది అనేటువంటి చూద్దాం. స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తులను ఆధారం చేసుకొని, దేశీయ జాతీయ అనేటువంటి ఒక పదాలను ఆధారం చేసుకొని మొదటగా జాతీయ ఆదాయ భావనలు ఒక 4 డిస్కస్ చేద్దాం. ఓకే, స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి, దేశీయ, జాతీయ అనే 4 పదాలను ఉపయోగించుకొని జాతీయ ఆదాయ భావనలు ముందు ఒక 4 తీసుకుందాం. ఈ 4 తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే డిస్కస్ చేద్దాం. కాబట్టి ఇప్పుడు మనము ఏం తీసుకుందాం? ఫస్ట్ 1 స్థూల, నికర, దేశీయ, జాతీయ అనే ఈ పదాలను ఉపయోగించుకొని ఒక 4 జాతీయ ఆదాయ భావనలు తీసుకుందాం. ఓకే, దీంట్లో ద 1 ఒకటి స్థూలం అనే ఒక పదం ఉంది. స్థూలం అంటే మొత్తం, స్థూలం అనేటువంటి ఒక పదం ఉంది. స్థూలం బాగా వినండి. ఈ స్థూలం అనేటువంటి ఒక పదం ఉన్నది. దాని తర్వాత దేశీయ అనే ఒక పదం ఉంది. దేశీయ అక్కడే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. స్థూల ఉత్పత్తి అంటే ఏదో డిస్కస్ చేసినాం. స్థూల ఉత్పత్తి అంటే ఏంటిది? మొత్తం. దేశోత్పత్తి గురించి డిస్కస్ చేసినాం. దేశోత్పత్తి అంటే ఏంటిది? దేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తి. రైట్. స్థూల, దేశీయ అనే ఒక పదాలను ఉపయోగించినప్పుడు వీటిని రెండింటి కలిపితే వచ్చేదే ఒకటి స్థూల దేశీయోత్పత్తి. రైట్. ఇంగ్లీష్ ఇన్ వర్డ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సింపుల్ గాయస్. ఇప్పుడు ఏమొచ్చింది? స్థూల, దేశీయ అనే పదాలను ఉపయోగించుకొని ఏం స్టార్ట్ చేసినాం? స్థూల దేశోత్పత్తి. ఇట్స్ ఎనఫ్. దెన్ ది సెకండ్ వన్ రెండు ఇంకో పదాన్ని తీసుకుందాం. నికరం అంటే ఏంటిది? వాస్తవ ఉత్పత్తి విలువ చెప్పును. నికర దేశీయ అనే ఉత్పత్తి విలువను ఉపయోగించుకొని రెండో దాన్ని డిస్కస్ చేద్దాం. అదేంటి? దాన్ని ఇక్కడ మనకు నికర దేశీయోత్పత్తి. రైట్ గైస్, క్లియర్? ఇక్కడ ఏంటి మనకు నికర దేశోత్పత్తి. రైట్. దీని ఏమందాం? నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అయిపోయింది. ఆర్ యు క్లియర్? రైట్. అండ్ నెక్స్ట్ ఏం చూద్దాం మనం? స్థూల జాతీయ అనే ఒక పదాలు తీసుకుందాం. స్థూల జాతీయ అనే పదాలను ఉపయోగించుకొని మూడో కాన్సెప్ట్ రాద్దాం. మూడో కాన్సెప్ట్ ఏంటిది? ఈ రెండింటిని మనం కలిపినాం అనుకో, ఏం కలుపుతాం మనం? స్థూల జాతీయ. దీన్ని ఇంగ్లీష్లో ఏమందాం మనం? గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఇట్స్ ఎనఫ్. అనగా నెక్స్ట్ 4 తీసుకుంది. ఏం మిగిలింది? ద నికర అండ్ దేశీయ. నికర 4వది అంటే నికర జాతి కలిపితే నికర జాతీయోత్పత్తి. ఎన్ని వచ్చినాయి? 4. దీని ఇంగ్లీష్లో అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్. క్లియర్? ఉన్న ప్రాబ్లం ఉందా మనకు? ఏం లేదు. ఇక్కడ స్థూల దేశీయ అనే పదాలను ఉపయోగించుకొని స్థూల దేశోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్. అండ్ అగైన్ నికర దేశ అనే పదాలను ఉపయోగించుకొని నికర దేశోత్పత్తి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్. అండ్ అగైన్ స్థూల జాతి అనే పదాలను ఉపయోగించుకొని స్థూల జాతీయోత్పత్తి అనే పదం వచ్చింది. అండ్ అగైన్ నికర జాతి అనే పదాలను ఉపయోగించుకొని నికర జాతీయోత్పత్తి అనే పదం వచ్చింది. రైట్. Here is the gross domestic product and net domestic product and again gross national product and net national product. These are the words are new or old?
ఈ పదాలు కొత్తయా పాతయా? దీస్ ఆర్ ద ఓల్డ్. నేను జస్ట్ కలిపా. ఐ మిక్స్డ్ ఓల్డ్ వర్డ్స్. జస్ట్ ఐ మిక్స్డ్ హియర్ ఓన్లీ. ఎలా చెప్తున్నా, ఎలా మిక్స్డ్ చేశారు సార్ అంటే, ఆల్రెడీ ఐ సెడ్ యూ వాట్ ఈస్ గ్రాస్. స్థూల ఉత్పత్తి అంటే ఏంటో చెప్పా అక్కడే. ఐ సెడ్ యూ వాట్ ఈస్ ద నెట్. నికర ఉత్పత్తి అంటే ఏంటి చెప్పా. వాట్ ఈస్ ద వేరియేషన్ బిట్వీన్ ద స్థూల అండ్ నికర? వాట్ ఈస్ ద వేరియేషన్ బిట్వీన్ ద గ్రాస్ అండ్ డొమెస్టిక్? ఇట్ మీన్స్ ఇస్ డి. డి మీన్స్ ఆఫ్ తరుగుదల, అంతే. అండ్ అగైన్ ఆల్రెడీ ఐ సెడ్ యూ జాతీయోత్పత్తికి దేశోత్పత్తికి మధ్య తేడా చెప్పాను. ఐ సెడ్ యూ లాస్ట్ వీడియో. నేను మీకు చెప్పాను. ఏం చెప్పాను? జనరల్గా స్థూల ఉత్పత్తికి దేశోత్పత్తికి జాతీయోత్పత్తికి తేడా ఎనఫ్ అయ్యాను చెప్పాను. కాబట్టి అందుకే నేను ఏం చెప్పా, ఫస్ట్ నేను చెప్పా నేషనల్ ఇన్కంలో 2 hours బేసిక్స్ నీకు తెలిస్తే నేషనల్ ఇన్కమ్ ఈజ్ వెరీ ఈజీ. వెరీ ఈజీ. ఓకే గైస్, నా ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఇప్పుడు నేను అందుకేం చెప్పా, స్థూల, నికర, దేశీయ, జాతీయ ఈ 4 పదాలను ఉపయోగించుకొని 4 నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఈ 4 నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ని ఆధారం చేసుకొని ఇంకో 8 జాతీయ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఒకటి మొదటి 4 తర్వాత 8 తెలిస్తే 12 జాతీయ భావనలు వస్తాయి. దట్స్ ద సిలబస్, రైట్? హియర్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్. ఒకటి ఇక్కడ మనకు ఈ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ అనేటువంటి ఒక పదాన్ని డిస్కస్ చేసేటప్పుడు జస్ట్ హియర్ ఈస్ ద గాయ్స్. డిస్కస్ చేసేటప్పుడు ఒకటి మనం డిస్కస్ చేసినాం. డిస్కస్డ్. ఓకే, ద ఏంటి మనకు? స్థూల దేశోత్పత్తి. దెన్ 2 స్థూల జాతీయోత్పత్తి. 3 నికర దేశోత్పత్తి. అండ్ 4 నికర జాతీయోత్పత్తి, రైట్? 4. ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు కంటిన్యూ ద one by one ఆఫ్ నేషనల్ ఇన్కమ్, 1 by 1 ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్. ఒకదాని తర్వాత ఒకటి వీ హ్యావ్ టు డిస్కస్. నౌ ద స్థూల దేశోత్పత్తి. ఓకే, ఎన్ని వచ్చినాయి ఆల్రెడీ మనకు? ఒక 4 ఒక దాన్ని ఏమన్నాం మనం? స్థూల దేశోత్పత్తి. అండ్ 2 నికర దేశీయోత్పత్తి. అండ్ 3 స్థూల జాతీయోత్పత్తి. అండ్ 4 నికర జాతీయోత్పత్తి, రైట్? దీస్ ఆర్ ద వర్డ్ ఈస్ ద గ్రాస్ డొమెస్టిక్, product, short form GDP. That nikara deshotpatti, the short form NDP. Sthula jatyotpatti on short form GNP. On nikara jatyotpatti short form NNP. National products, right? Net domestic product, gross national product, and again net national product. These are the ఇంతే. ఇప్పుడు మనకు ఎన్ని జాతీయ భావనలు వచ్చినాయి మేజర్గా? 4. 1 GDP, 2 NDP, 3 GNP, 4 NNP. ఇంతే. ఇదే మనకు సిలబస్లో కనబడుతుంటాయి నెక్స్ట్ క్లాసెస్లో కూడా. ఓకే, రైట్. ఇప్పుడు మనకు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్థూల దేశోత్పత్తి అంటే ఏంటిది? నికర దేశోత్పత్తి అంటే ఏంటిది? స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటిది? నికర జాతీయోత్పత్తి అంటే ఏంటిది? ఓకే గైస్, రైట్. నౌ ద ఫస్ట్ వన్ ఈజ్ ద స్థూల దేశోత్పత్తి. స్థూల దేశోత్పత్తి. దీన్ని షార్ట్ ఫామ్లో ఏం రాద్దాం మనం? GDP. ఇంగ్లీష్లో ఏం రాస్తాం? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంతే. ద షార్ట్ ఫామ్ ఈజ్ ద GDP. ఓకే గైస్, ఇట్స్ ద మ్యాటర్. ఇది మనకు ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్ ఇక్కడ మనం డిస్కస్ చేయడానికి ఏముంది అనేది ఆలోచిద్దాం. ఏమున్నది? ఆల్రెడీ ఇవన్నీ మనకు వచ్చినాయి, ఈ పదాలన్నీ వచ్చినాయి. కాబట్టి దీని గురించి నీకు స్థూల ఉత్పత్తి అంటే చెప్పిన, దేశోత్పత్తి అంటే చెప్పిన. దేశోత్పత్తి కంటే ముందు ఒక పదం వచ్చింది స్థూలం, అది ఆల్రెడీ డిస్కస్ చేసిన. దీని తర్వాత ఒక పదం వచ్చింది, ఆల్రెడీ డిస్కస్ చేసినాం.
కాబట్టి ఇప్పుడు స్థూలం అంటే ఏంటిది? మొత్తము. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ జీడిపి స్థూలం అంటే ఏంటిది? మొత్తం. దేశం అంటే ఏంటిది? దేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తి. ఇప్పుడు స్థూల దేశోత్పత్తి అంటే ఏంటిది? దేశ భూభాగంలో జరిగిన మొత్తం వస్తుత్పత్తి విలువను స్థూల దేశోత్పత్తి అంటాం. ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ వాల్యూ విత్ ఇన్ ద బౌండరీ ల్యాండ్ దట్ కాల్డ్ యాజ్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి. క్లియర్? యా. అగైన్ వీ హ్యావ్ టు టేక్ ద ఓల్డ్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ద ఇండియా. ఓకే, ఇది మనం ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండియా అనేటువంటి ఎగ్జాంపులే తీసుకుందాం. ఓకే, భారతదేశం అనేటువంటి ఎగ్జాంపులే తీసుకుందాం. కాబట్టి ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటువంటి ఒక వాల్యూ తీసుకుందాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటువంటి ఒక వాల్యూ తీసుకునేటప్పుడు భారతదేశ భూభాగంలో ఏదైనా దేశీయ భూభాగంలో జరిగిన మొత్తం వస్తుత్పత్తి విలువ గురించి మాట్లాడేదే స్థూల దేశోత్పత్తి. భారతదేశ ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ వాల్యూ విత్ ఇన్ ద బౌండరీ లైన్ దట్ కాల్డ్ యాజ్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. Example, it is the total output of value within the Indian boundary line, that called as to nation, that called as to India GDP. భారత జీడిపి అంటే ఏంటిది? భారతదేశ భూభాగంలో తయారైన వస్తు సేవల ఉత్పత్తి విలువ భారత జీడిపి. ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ వాల్యూ విత్ ఇన్ ద బౌండరీ ఇండియన్ బౌండరీ లైన్ దట్ కాల్డ్ యాజ్ టు ఇండియన్ జీడిపి. ఇది భారతదేశం. కాబట్టి ఇక్కడ విత్ ఇన్ ద బౌండరీ లైన్ అంటే ఎక్కడ జరుగుతుంది? ఇదంతా భారతదేశ భూభాగంలో జరుగుతుంది. భారతదేశ భూభాగం అంటే బౌండరీ ఇక్కడ. భారతదేశ సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి మనకు? ఈ ప్రాదేశిక జలాల నుంచి ఇక్కడ వరకు. ఈ ప్రాదేశిక జలాల నుంచి ఇక్కడ వరకు భారతదేశ భూభాగంలో జరిగినటువంటి మొత్తం వస్తుత్పత్తి విలువ గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ భారతదేశ భూభాగంలో ఇక్కడ మొత్తం వస్తుత్పత్తి విలువ గురించి మాట్లాడేదాన్ని మనం ఏమన్నాం? జీడిపి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ క్లియర్గా వినండి. ఈ జీడిపి అనేటువంటిది ఎవరిచే జరగచ్చు అనేటువంటిది మీకు మళ్ళీ చెప్తున్నా. ఎవరిచే జరగచ్చు అనేటువంటిది ఇంపార్టెంట్. ఎవరిచే జరగచ్చయ్యా ఇది? భారతదేశంలో ఉన్న ప్రజలు అంటే దేశీయులచే జరగచ్చు. ఎవరిచే జరగచ్చు? దేశీయులచే జరగచ్చు. అండ్ అగైన్ రెండోది ఎవరిచే జరగచ్చు? విదేశీయులచే జరగచ్చు. అంటే భారతదేశంలోకి ఎవరైనా విదేశీ కంపెనీ వాడు అంటే చైనా వాడు, జపాన్ వాడు, అమెరికా వాడు, జర్మనీ వాడు, అండ్ అగైన్ ఆస్ట్రేలియా వాడు, సింగపూర్ వాడు, అండ్ మారిషస్ వాడు, నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇన్వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియా. భారతదేశ భూభాగంలో చాలా వరకు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భారతదేశంలోకి విదేశస్తులు వచ్చి కూడా పెట్టుబడి పెట్టవచ్చు. విదేశస్తులు కూడా వస్తుత్పత్తిలో పాల్గొనవచ్చు. భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా వస్తుత్పత్తిలో పాల్గొనవచ్చు. కాబట్టి దేశీయులచే కానీ విదేశీయులచే కానీ దేశోత్పత్తి జరగవచ్చు. ఇట్ మే బీ ప్రొడక్షన్ ద ఇండియన్ సిటిజన్స్ అండ్ ఇండియన్ సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ ద రెస్ట్ ఆఫ్ ఇండియన్ పీపుల్. భారతదేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, భారతదేశానికి వెలుపల ఉన్న ప్రజలు కావచ్చు, భారతదేశ భూభాగంలో ఎవరిచే అయినా జరగచ్చు. దేశీయులచే కావచ్చు, విదేశీయులచే కానీ జరిపే ఉత్పత్తే దేశోత్పత్తి. అందుకే ఇక్కడ ఎవరిచే జరగచ్చు? ఎవరిచేనైనా, నాట్ ఓన్లీ ఇండియన్స్, ఎవరిచేనైనా. కాబట్టి దేశీయులు ప్లస్ నెక్స్ట్ విదేశీయులు, ఇది మ్యాటర్. దేశ భూభాగంలోనే జరగాలి. It is the production of value within the boundary line. Then the second one is the దేశీయులచే జరగచ్చు అండ్ విదేశీయులచే జరగచ్చు. ఇది మ్యాటర్. రైట్? క్లియర్. ఓకే, రైట్. ఇలా జరుగుతుంది మనకి. ఇలా భారతదేశంలో దేశోత్పత్తి అని చెప్తున్నాం మనం. ఓకే, ఇక్కడ మనకు ఈ దేశోత్పత్తి గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయాలంటే, ఓకే, సో రైట్, ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ డిస్కస్ చేసేటప్పుడు ఈ జీడిపి గురించి ఎక్కడ దేశ భూభాగంలో జరిగే వస్తుత్పత్తి విలువను మనం ఏమంటున్నాం? జీడిపి అని పిలుస్తాం. ఈ దేశంలోచే జరగచ్చు, విదేశాలచే జరగచ్చు అని చెప్తున్నాం. అయితే ఒక దేశోత్పత్తి ఏం చెప్తుంటుంది అంటే ఒక దేశం యొక్క ఎబిలిటీ గురించి మాట్లాడుతుంది. భారతదేశ భూభాగంలో ఎంత వస్తుత్పత్తి విలువ ఉందో చెప్తుంది. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశ స్థాయి ఎంత ఉందని చెప్తుంది. భారతదేశోత్పత్తితోనే దేశ ప్రగతి పెరుగుతుంటుంది. దేశోత్పత్తితోనే విదేశాలకు మనం ఎగుమతి చేయడానికి ఆస్కారం ఉంటుంది. దేశోత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు, దేశ భూభాగంలో జరిగే ఉత్పత్తి విలువ ఎక్కువగా ఉన్నప్పుడు దేశంలో ఉపాధి పెరుగుతుంది.
దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రెడ్యూస్ చేయొచ్చు, అండ్ పావర్టీ రెడ్యూస్ చేయొచ్చు, అండ్ డెవలప్మెంట్ ఎక్కువగా చేయొచ్చు. ఓకే, when the domestic production is the increase, automatically we can reduce the poverty, unemployment. When the increase of the domestic production, automatically where India stage the compare of other nations. ఓకే, ఇది రీజన్గా చెప్తుంటాం. కాబట్టి ఇక్కడ మనము ఈ జీడిపి గురించి మాట్లాడినాం, దేశోత్పత్తి గురించి మాట్లాడినాం. ఈ దేశోత్పత్తి గురించి మాట్లాడేటప్పుడు, డొమెస్టిక్ ప్రొడక్షన్ గురించి మాట్లాడేటప్పుడు గవర్నమెంట్ మనకు ఇక్కడ ఏం చెప్పింది, సరిగ్గా దేశోత్పత్తి గురించి స్థూలం అన్నం అంటే ఇక్కడ ఏమున్నది, మనకు తరుగుదల కలిసి ఉంది. అంటే దేశ భూభాగంలో తయారైన మొత్తం ఉత్పత్తిని తరుగుదలచే కలిపి చెప్పడమే స్థూల దేశోత్పత్తి. కాబట్టి ఇక్కడ ఏంటి, మనకు దీనిలో తరుగుదల కలిసి ఉంది. ఇది దేశీయులచే జరగచ్చు, విదేశీయులచే జరగచ్చు, కానీ ఇది ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తుంది. ప్రాంతానికే, రెస్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఓన్లీ దేశీయ ఆదాయం మాత్రమే ఉంటుంది. దేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తి గురించి మాత్రమే మాట్లాడుతుంది. దీంట్లో విదేశీ ఆదాయం అనేటువంటిది ఉండదు, నికర విదేశీ ఆదాయం అనేటువంటిది ఉండదు. ఓకే గాయస్, కాబట్టి అప్పుడప్పుడు మనం ఒకవేళ ఈ స్థూల దేశోత్పత్తి గురించి రాసేటప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ జీడిపి రాసేటప్పుడు ఒక ఫార్ములా తీసుకోవచ్చు. ఒక ఫార్ములా, ఫస్ట్ నేను ఎప్పుడు కూడా ఫార్ములా చెప్పను, ఫార్ములా ఎలా వస్తుందో చెప్తాను జనరల్గా. చూడండి, ఒక దేశం యొక్క జీడిపి 1000 కోట్లు అనుకుంటే, ఒక సంవత్సరంలో ఒక దేశం యొక్క జీడిపి 1000 కోట్ల రూపాయలు అనుకుంటే, ఈ 1000 కోట్ల రూపాయలు మనం ఎలా అంటే, ఫస్ట్ దేశంలో తయారైనటువంటి ఒక 1000 కోట్ల రూపాయల విలువ ఉంది. తయారైన వస్తువుని మనం ఎక్కడ పంపించాలి, మార్కెట్లోకి పంపాలి. మార్కెట్లో ఉన్న వస్తువుని ఎవరు కొంటారు, హూ కన్సంప్టెడ్ ఆఫ్ ద మార్కెట్ ఆర్టికల్స్, ద కన్జ్యూమర్స్ కొంటారు ఆటోమేటిక్గా. ఎవ్రీ ఆర్టికల్ కెన్ కన్సమ్ట్ ఓన్లీ బై ద కన్జ్యూమర్స్. ప్రతి వస్తువుని వినియోగించుకునేది ప్రజలే. కాబట్టి ఈ ప్రజలు వినియోగించుకునే దాన్ని ఇక్కడ ఏమంటాం మనం, కన్జంప్షన్ అంటాం. ఓకే, అండ్ అగైన్ సెకండ్, ఈ వస్తువు 1000 కోట్ల రూపాయల వస్తువు తయారు చేయాలంటే ఏం కావాలి, ద ఇన్వెస్ట్ కావాలి. ఏం కావాలి గైస్, ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఓకే, పెట్టుబడి ఉన్నప్పుడు 1000 కోట్ల వస్తువు తయారవుతుంది. తర్వాత వస్తువుని ఎవరు చేయాలి, వినియోగించుకోవాలి. దీని తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది, వచ్చినటువంటి రాబడిని ప్రజల కోసం ఏం చేస్తుంటుంది, అభివృద్ధి కార్యక్రమం, రోడ్లు, విద్యుత్ అవన్నీ ఇస్తుంటుంది. దాంట్లో మనం ఇక్కడ ఏమంటాం, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఓకే, భారతదేశంలో మిగిలి ఉన్న వస్తువులను మనం మిగిలిన వస్తువులు ఏం చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం. కాబట్టి మనకి ఇక్కడ ఏమంటాం, ఎక్స్పోర్ట్స్. కొన్ని వస్తువులు మనం ఏం చేస్తాం, మన దగ్గర లేకపోతే ఇంపోర్ట్ చేసుకుంటాం. అందుకని ఒకప్పుడు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, నౌ ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, వీళ్ళు ఏం చేస్తారంటే నేషన్ యొక్క జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జీడిపి ఈజ్ ఈక్వల్ టు అని ఇలా రాస్తారు, C+I+G+X-M అని ఇలా రాస్తారు. C+I+G+X-M. C is the like consumption, వినియోగము. I is the like investment, పెట్టుబడి. G is the like government services, ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ వ్యయమే ప్రభుత్వ సేవలు. X is like export, M is like imports, ఇలా చెప్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను మీకు ఇంకొకటి ఉదాహరణ చెప్తా. భారతదేశం 1000 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఓకే, ద ఇన్వెస్ట్మెంట్ టోటల్ వాల్యూ 1000 కోట్లు. 1000 కోట్లతో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వాల్యూ. దీంట్లో మన భారతదేశమే వాడుకున్నది 7 కోట్లు. గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ 200 కోట్లు. 800 కోట్లు మనం ఇండియా మొత్తం చేసిన పెట్టుబడి 800 కోట్లు. ఎంత మిగిలింది 200 కోట్లు. ఈ 200 కోట్లు ఏం చేస్తాం, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం 200 crores. ఇప్పుడు ఎంత అయింది, 1200. ప్రతిసారి ఎక్స్పోర్ట్ ఏం కదా, 100 కోట్లు ఇంపోర్ట్ చేసుకున్నాం, అప్పుడు 1000 కోట్లు. సరే, ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాం మనం, 1000 కోట్లు ఇంపోర్ట్, 100 కోట్లు ఇంపోర్ట్ చేసుకున్నాం. 1200 కోట్లు మైనస్ 100 కోట్లు ఈజ్ ఈక్వల్ ఎంత, 1100 కోట్లు. చేసిన పెట్టుబడి ఎంత, 1000 కోట్లు. మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, 1100 కోట్లు. ఇట్ ఈస్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. రైట్, ఇవన్నీ మనకు పెద్దగా అడగకపోవచ్చు, బట్ మనకేం తెలవాలి, జీడిపి అంటే ఏంటి.
ఒకవేళ ఫార్ములా అడుగుతుంది సి ప్లస్ జీ ప్లస్ ఐ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, సి ప్లస్ జీ ప్లస్ ఐ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అని ఒక పదం వాడినప్పుడు ఒకవేళ నేను ఏమడుగుతాడు అంటే సి అంటే ఏమి, జీ అంటే ఏమి, ఐ అంటే ఏమి, ఎక్స్ అంటే ఏమి, ఎం అంటే ఏమి అని ఇలా అడుగుతాడు. అందుకే సి ప్లస్ జీ ప్లస్ ఐ ప్లస్ సి మీన్స్ కన్జంప్షన్ వినియోగం, జీ మీన్స్ ప్రభుత్వ సేవలు, ఐ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి, ఎక్స్ మీన్స్ ఎక్స్పోర్ట్, ఎం మీన్స్ ఇంపోర్ట్స్. ఇట్స్ ద మ్యాటర్. కాబట్టి ఒకవేళ జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏది అంటే ఆ ఫార్ములా ఏంటి మనకు క్లియర్గా ఏ ఫార్ములా తీసుకుంటాం మనం సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఓల్ బ్రాకెట్ ఎం. ఇది మ్యాటర్ అంతే. ఓకే గైస్, ఇప్పుడు ఇది మనకు జీడిపి అంటే తెలిసింది. దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద స్థూల జాతీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తి. ఓకే రైట్, మనం ఏం చూద్దాం నెక్స్ట్ స్థూల జాతీయోత్పత్తి అంటే ఇక్కడ ఇంగ్లీష్లో వద్దాం. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ జిఎన్పి. అంతే, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, ఇక్కడ జిఎన్పి షార్ట్ ఫామ్ ఆఫ్ జిఎం. ఇప్పుడు జిఎన్పి స్థూలం అంటే తెలుసు, స్థూలం అంటే మొత్తం, జాతీయం అంటే తెలుసు. స్థూల జాతీయోత్పత్తి అంటే ఎప్పుడు కూడా జాతీయోత్పత్తి ఆల్వేస్ ఆఫ్ నేషనల్ ప్రొడక్షన్ బై ద సిటిజన్స్. దేని గురించి చెప్తుంది ఇది? పౌరులకు. అందుకే ప్రజలకు ప్రాముఖ్యత ఇస్తుంది, పౌరులకు ప్రాముఖ్యత ఇస్తుంది. దేశ ప్రజలచే, దేశ పౌరులచే, దేశ జాతీయులచే ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల ఉత్పత్తినే స్థూల జాతీయోత్పత్తి అంటాం. ఓకే, ఎందుకు ఇక్కడ పౌరులు అంటున్నాం? దేశీయులచే ఉత్పత్తి అయిన విలువ అని చెప్పట్లే. భారతదేశంలో ఉన్న ప్రజలచే కావచ్చు, అలాగే దేశ జాతీయులచే ఉత్పత్తి అయినటువంటి విలువను ఏమని చెప్తున్నాం? జాతీయోత్పత్తి. అంటే భారతదేశంలో ఉన్న ప్రజలచే అనే ఒక భారతదేశ భూభాగంలో ఉన్న ప్రజలచే అని ఎందుకు చెప్పట్లేదంటే భారతదేశంలో ఉన్న ప్రజలు ఎక్కడ ఉండవచ్చయా? ఇండియాలో ఉండొచ్చు. రెండోది ఎక్కడ ఉండొచ్చు? శ్రీలంకలో ఉండొచ్చు, అండ్ అగైన్ అమెరికాలో ఉండొచ్చు, జపాన్లో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, కాబట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉన్న ప్రజలకు ఇండియానే కాకుండా వేరే దేశాలలో కూడా ఉండడం జరుగుతుంది. అందుకే మనము జాతీయుడు అనేటువంటి ఒక భావం తీసుకుంటే బాగుంటుంది. అందుకే దేశ జాతీయులచే తయారైనటువంటి ఉత్పత్తి విలువను మనం జాతీయోత్పత్తి అంటున్నాం. ఇది మ్యాటర్. దేశ జాతీయులచే ఉత్పత్తి అయిన విలువనే. కాబట్టి జాతీయుడు అనే పదానికంటే ముందు వాడు ఏ పౌరుడు కావాలి? భారతీయ పౌరుడు కావాలి. అందుకే సిటిజన్స్. The total output of value with citizens. The total output of value with national persons. That called as to the gross national product. Okay guys, ఇప్పుడు మనకు ఒక క్లియర్ తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చూద్దామంటే స్థూల దేశోత్పత్తి జాతీయోత్పత్తి గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ క్లియర్గా ఏం చూద్దామంటే మనం ఇది ఎవరిచే ఉత్పత్తి అవుతుందో పౌరులకు ఇది ప్రాంతానికి ప్రాధాన్యత ఎట్లే. జాతీయోత్పత్తి దేశోత్పత్తి దేని ప్రాధాన్యత ఇచ్చింది? ప్రాంతానికి ఇచ్చింది. కాబట్టి ఇది మాత్రం ఎవరికి ఇచ్చింది అంటే భారతదేశ భూభాగంలో ఉన్న ప్రజలు చేసిన ఉత్పత్తి. 1 భారతదేశానికి అవతల ఉండేటువంటి ఒక ప్రజలు కూడా ఉత్పత్తి చేసినటువంటి ఒక విలువ. కాబట్టి ఇది దేశంలో తయారైనటువంటి ఉత్పత్తి విలువతో పాటు విదేశాలలో జరిగినటువంటి ఉత్పత్తి విలువను తీసుకొచ్చి దేశోత్పత్తి కలిపితే వచ్చేదే స్థూల జాతీయోత్పత్తి. దేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తిని మనం ఇక్కడ ఏమన్నాము? జీడిపి అన్నాం. దేశ భూభాగంలో జరిగిన ఉత్పత్తి ఏమన్నాం? జీడిపి. ఇలా విదేశాల నుంచి వచ్చిన నికర విదేశీకారక ఆదాయాన్ని తీసుకొచ్చి జీడిపికి కలిపితే వచ్చే ఆదాయమే జిఎన్పి. దీని షార్ట్ ఫామ్ ఏమని పిలుస్తాం మనం? జిఎన్పి. ఇది రీజన్. ఓకే, కాబట్టి ఇప్పుడు స్థూల జాతీయోత్పత్తి దేశంలో జరగచ్చు, విదేశాలలో జరగచ్చు. రైట్, బట్ జాతీయోత్పత్తి మాత్రం ఎక్కడ జరుగుతుంది? దేశ భూభాగంలో జరుగుతుంది. ఇది మ్యాటర్. ఇది ఎక్కడ జరగచ్చు? దేశంలో జరగచ్చు, అలాగే విదేశాలలో జరగచ్చు. ఇది ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వట్లే. ఇట్ ఈస్ ద ఓపెన్ ఎకనామీ. జిఎన్పి ఈస్ ద ఓపెన్ ఎకనామీ. అంటే భారతదేశ భూభాగానికే పరిమితం కాకుండా దేశంతో పాటు విదేశాలు ప్రయాటిస్తుంది.
అంటే బహిర్గత దేశంతో పాటు విదేశానికి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇది ప్రజలకు ప్రియారిటీ ఇస్తుంది, ఇది ప్రాంతానికి ప్రియారిటీ ఇవ్వట్లేదు. 1 అయితే ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దేశోత్పత్తి రావడానికి రీజన్ ఏంటిది అనేటువంటిది మనం చూద్దాం. దేశోత్పత్తి రావడానికి ఉండేటువంటి రీజన్ ఏంటిదంటే భారతదేశ భూభాగంలో తయారైన ఉత్పత్తి జీడిపి. కాబట్టి ఇక్కడ విదేశీయులు వచ్చి పెట్టుబడి పెట్టచ్చు. అంటే జపాన్ అనేవాడు ఇండియాలో పెట్టుబడి పెట్టచ్చు. అండ్ మారిషస్ నుంచి ఒకడు వచ్చిండు, మారిషస్ నుండి వచ్చి ఒకడు పెట్టుబడి పెట్టిండు. అండ్ చైనాకి వచ్చి ఒకడు పెట్టుబడి పెట్టిండు. కాబట్టి చైనా వాడు పెట్టుబడి, జపాన్ వాడు పెట్టిన పెట్టుబడి, మారిషస్ వాడు పెట్టిన పెట్టుబడి. వీడొక 200 కోట్ల రూపాయలు ఇండియాలో పెట్టుబడి పెట్టిండు, వీడొక 200 కోట్లు పెట్టిండు, వీడొక 200 కోట్లు పెట్టిండు. మొత్తం 800 కోట్లు, 600 కోట్లు ఎక్కడ పెట్టారు? ఇండియా. భారతదేశ భూభాగంలోనే వస్తోత్పత్తి జరుగుతుంది. రైట్. ఇప్పుడు ఇది మన దేశోత్పత్తికి మంచిదే, కానీ వీళ్ళు పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం అనేది ఉంటుంది. చెప్పా, ద బెనిఫిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, when I am invest of at least 10 lakhs, which is the organization also. When I invest of 10 lakhs, which is the organization, that is my life ambition, is the marker production. When I invest of 10 lakhs, automatically the profit is, I can gain a profit more than 20 lakhs. I invest at 10 lakhs, I can get 20 lakhs. My profit is the 10 lakhs. Who is the beneficiary of the profit? I am the beneficiary. నేను లాభం ఆశిస్తా. కాబట్టి ఇలా విదేశీయులు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రతిఫలాన్ని వీళ్ళే తీసుకొని వెళ్తూ ఉంటారు. రైట్. ప్రతిఫలాన్ని వీళ్ళే అంటే వాడే 100 కోట్ల పెట్టుబడి పెట్టిండు, వాడు 600 కోట్ల పెట్టుబడి పెట్టిండు. ఆ పెట్టుబడితో ఆర్టికల్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ అయినాయి, ఆర్టికల్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ కావడం జరిగినాయి. ఈ జరిగినప్పుడు ఆ వస్తువుని ఎవరు కొంటున్నాం? మనమే ఇండియన్స్ కొంటున్నాం. ఓకే, మనమే ఇక్కడ కొనడం జరుగుతుంది. కాబట్టి మన పేమెంట్స్ వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడికి? విదేశాలకు వెళ్తుంది. మన పేమెంట్స్ విదేశాలకు కాస్త వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెల్లిస్తున్నామా అంటే మన వస్తువు కొంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మన వస్తువును కొనడం జరుగుతుంది. కాబట్టి మన పేమెంట్స్ మనం చెల్లించడం జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం? వస్తువును కొనడం జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా చెల్లిస్తున్నాం. అంటే వీటిని ఏమంటుంది? పి. అప్పటికి భారతదేశంలో ఉన్న సంస్థలు విదేశాలలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. యుఎస్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది, శ్రీలంకలో పెట్టింది. ఇంతమందికి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఆఫ్రికాలో కూడా పెట్టుబడులు పెట్టినాం. ఈ విదేశాలలో ఉన్న ప్రజలు తీసుకొచ్చే డబ్బు భారతదేశానికే చెందుతుంది. విదేశాలలో మనం పెట్టిన పెట్టుబడి ప్రతిఫలం భారతదేశానికే చెందుతుంది. When we were invested in the foreign areas, automatically that the profit is the belonging our country. అది వరకు చెందాలి, భారతదేశానికి రావాలి. అందుకని ఇలా రావాలి. కొన్ని విదేశాలలో పెట్టినటువంటి ప్రతిఫలం మనమే పెట్టుబడి పెట్టినాం. ఆ పెట్టుబడి పెట్టడానికి ఎవడు ఏ దేశం కారణం? భారతదేశం. బికాస్ ఆఫ్ రీజన్ ఎక్కడి నుంచి మనకు డబ్బులు వస్తున్నాయి? ఇండియా. ఇక్కడికి వచ్చినాయి కూడా ఇలా వెళ్ళడం జరుగుతుంది. ఇలా విదేశాల నుంచి మనకు రావడం జరుగుతుంది. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఒక వాల్యూ వస్తుంది. ఒకటి ఇలా వచ్చిన దాన్ని మనం ఆర్ అంటాం. ఆర్ అంటే రిసీవ్డ్ ఆఫ్ ఇన్కమ్. ఆర్ అంటే రిసీవ్డ్ ఆఫ్ ఇన్కమ్. మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఇన్కమ్ ఏమన్నా మనం పి అన్నాం. వచ్చే ఆదాయం ఆర్. ఏ నుంచి వస్తుంది? విదేశాల నుంచి వస్తుంది. పోయే ఆదాయం ఎక్కడి నుంచి పోతుంది? దేశం నుంచి వెళ్తుంది. వచ్చే ఆదాయానికి పోయే ఆదాయానికి మధ్య తేడా చెప్పాలి. వచ్చే ఆదాయం ఎప్పుడు కూడా ఏ ఆదాయంగా చెప్తాం మనం? వచ్చే ఆదాయం ఎప్పుడు కూడా ఏ ఆదాయంగా చెప్తాం? విదేశీ ఆదాయంగానే చెప్తాం. వచ్చే ఆదాయం ఎప్పుడు కూడా విదేశీ ఆదాయమే. కాబట్టి ఆర్ అంటే వచ్చేది విదేశీ ఆదాయం, పి అంటే స్వదేశం నుంచి పోయి. ఆర్ మైనస్ ఈజ్ నథింగ్ బట్ NFIA. ఆల్రెడీ ఐ సెడ్ యూ. ఆర్ మైనస్ పి ఈజ్ నథింగ్ బట్ NFIA. కాబట్టి ఆర్ మైనస్ పి ఈజ్ ఈక్వల్ NFIA. అంటే NFIAను తెలుగులో మనం ఏ పేరుతో పిలవచ్చు? నికర విదేశీ కారక ఆదాయం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. కాబట్టి నికర విదేశీ కారక ఆదాయం అంటే వచ్చే ఆదాయానికి పోయే ఆదాయానికి మధ్య తేడానే NFIA. కాబట్టి ఈ NFIAలో క్లియర్గా వచ్చే ఆదాయమే ఎక్కువ ఉన్నది. P - R అంటే మైనస్ అవుతుంది,
ఆర్ మైనస్ పి అంటే ఇండియా ప్లస్, పి మైనస్ ఆర్ కాదు, ఆర్ మైనస్ పి. అందుకే ఆర్ మైనస్ పి అంటే వచ్చే ఆదాయం పోయే ఆదాయం. ఈ ఆర్ మైనస్ పి ఈజ్ నథింగ్ బట్ ఎన్ఎఫ్ఐఏ. అంటే దీనిలో నికర నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే నెట్ ఫారిన్ ఇన్కమ్ ఉంది, నికర విదేశీ ఆదాయం. ఈ ఎన్ఎఫ్ఐఏను తీసుకొచ్చి ఎవరికి కలపాలి? ఇండియాలో ఉత్పత్తి అయిన విలువలు కలపాలి. కాబట్టి ఎన్ఎఫ్ఐఏ అంటే నికర విదేశీ ఆదాయం తీసుకొచ్చి ఎవరు కలపాలి? మనము జీడిపికి కలపాలి. ఎవరు కలపాలి? జీడిపి. ఆటోమేటిక్గా ఏమొస్తుంది మనకు? జిఎన్పి. అంతే. ఓకే. అందుకే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ జిఎన్పి ఈజ్ ఈక్వల్ జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, ఇది మ్యాటర్. కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ఉంది. కూడా ఇప్పుడు జిఎన్పి రాయాలి అంటే జిఎన్పిలో ఎవరి ఆదాయం ఉంది? జిఎన్పిలో ఎవరి ఆదాయం ఉంది? దేశంతో పాటు స్వదేశం. ఎన్ఎఫ్ఐ అంటే దేశమా స్వదేశీయమా? విదేశీ ఆదాయం, నికర విదేశీ ఆదాయం. ఓకే. కాబట్టి ఇక్కడ దేశోత్పత్తితో పాటు విదేశీ ఆదాయం కలిపితే వచ్చిందే జిఎన్పి. అంటే జిఎన్పి వల్ల ఏం తెలుస్తుంటుంది? ప్రపంచవ్యాప్తంగా మన ఎగుమతులు ఎలా ఉన్నాయి, ప్రపంచం నుంచి నికర విదేశీ ఆదాయం ఎలా రావడం జరుగుతుంది. అండ్ అగైన్ ద వరల్డ్ ఎకానమీని కన్సిడర్ చేసినప్పుడు ఇండియా ఓపెన్ ఎకానమీలో ఉందా లేదా? క్లోజ్డ్ ఎకానమీ అంటే జీడిపి అంటే మన ఎక్స్పోర్ట్స్ ప్రపంచానికి ఎగుమతి చేయడం, మన వస్తువు అంతర్జాతీయ వస్తువుతో అనుసంధానం కావడం. ద ఇండియన్ ఆర్టికల్ టు కనెక్టెడ్ ద వరల్డ్ ఆర్టికల్, ద ఇండియన్ సర్వీసెస్ టు కనెక్టెడ్ ద వరల్డ్ కనెక్టెడ్. వ్యాన్ ద ఇండియా గ్లోబలైజేషన్గా మారాలంటే, when the India was changing of globalization, when the change of globalization, when Indian exports to connected the other countries, ఇతర దేశాలలో మన వస్తు ఉత్పత్తి కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వరల్డ్ ఇండియా గ్లోబల్ ఎకనామీకి మారట్టి ఒక జిఎన్పి చెప్తుంటుంది. ద రీజన్. ఓకే గైస్, క్లియర్. కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ జిఎన్పిలో ఎవరున్నారు? దేశంతో పాటు స్వదేశం. కానీ జీడిపిలో ఎవరున్నారు? జీడిపిలో ఎవరున్నారు గైస్? ఓన్లీ దేశీ ఆదాయమే ఉన్నది. ఓన్లీ దేశీ ఆదాయం. ఈ జీడిపిలో విదేశీ ఆదాయం లేదు. జీడిపి ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుంది, జిఎన్పి దేశంతో పాటు ప్రపంచానికి ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఇట్ ఈస్ ఓపెన్ మైండ్, ఇట్ ఈస్ ఓపెన్ ఎకనామీ, ఇట్ ఈస్ ద క్లోజ్డ్ ఎకనామీ. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, జీడిపి లేకపోతే జిఎన్పి లేదు, జీడిపి లేకపోతే నికర విదేశీ కారక ఆదాయం లేదు. బికాజ్ ఎలా చెప్తున్నా, భారతదేశ భూభాగంలో తయారైన వస్తువు విదేశాలకు వెళ్ళాలి, వెళ్ళినప్పుడే విదేశీ ఆదాయం వస్తుంది. విదేశీ ఆదాయం రావాలంటే దేశోత్పత్తి అనేది ఉండాలి. దేశోత్పత్తి లేకపోతే ఎన్ఎఫ్ఐ లేదు, దేశోత్పత్తి లేకపోతే జిఎన్పి లేదు. అందుకే అందుకని భారతదేశంలో ఉన్న సంస్థలు ఎదగడానికి భారతీయులే కారణం. అందుకే ఆ ఆర్గనైజేషన్ యొక్క ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇండియా. అందుకే ఇండియా నుంచి వచ్చిన ఇండియన్ యొక్క ఇన్కమ్తో నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేటువంటిది భారతదేశంలో ఉన్న ప్రజలే దాన్ని ఆదరించారు. అందుకని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏం చేస్తుంది? ప్రపంచంలో ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రపంచంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని ప్రాఫిట్ ఎక్కడికి రావాలి? మళ్ళీ ఇండియాకే రావాలి. ఇది రీజన్. అట్లా అందుకే జీడిపి ఉంటేనే జిఎన్పి ఉంటుంది, జీడిపి ఉంటేనే ఎన్ఎఫ్ఐ ఉంటుంది. ఓకే గాయస్, ఇప్పుడు మనం క్లియర్గా ఏం చెప్దాం? మనం క్లియర్గా చెప్పాలి అంటే జీడిపి ఈజ్ ఈక్వల్డ్ జిఎన్పి ఈజ్ ఈక్వల్డ్ ఎన్ఎఫ్ఐఏ ఈజ్ ఈక్వల్డ్. ఓకే, జీడిపి అంటే దేశోత్పత్తి, దీంట్లో విదేశీ ఆదాయం లేదు. జీడిపి జిఎన్పి ఎన్ఎఫ్ఐ అని ఆధారం చేసుకొని రాయాలి అని చెప్తున్నా అంతే ఇక్కడ. ఓకే రైట్. జీడిపి ఈజ్ ఈక్వల్ జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ. ఇవే అడుగుతాడు ఎగ్జామ్లో కంటెంట్ గ్రూప్ 2లో. జిఎన్పి ఈజ్ ఈక్వల్ జీడిపి అంటే జిఎన్పిలో ఏమున్నది? దేశంతో పాటు విదేశీ ఆదాయం. అందుకే మనం ఏం తీసుకోవాలి? జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. అంతే. ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నికర విదేశీ కారక ఆదాయం ఈజ్ నథింగ్ బట్ ఆర్ మైనస్ పి, వచ్చే ఆదాయానికి మరియు పోయే ఆదాయం. కొడండి అగైన్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎన్ఎఫ్ఐఏ అంటే జీడిపికి జిఎన్పికి మధ్య తేడా చెప్పేదే ఎన్ఎఫ్ఐఏ. బట్ ఎన్ఎఫ్ఐఏ ఎప్పుడు దేంట్లో ఉంటుంది? జిఎన్పిలోనే ఉంటుంది. విదేశీ ఆదాయం ఎప్పుడు దేంట్లో ఉంటుంది? జిఎన్పిలో. కేవలం స్వదేశీ ఆదాయం మాత్రం ఎక్కడ ఉంటుంది? జీడిపి. ఇది మ్యాటర్. క్లియర్. ఓకే రైట్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ
NFIA ఎక్కువగా ఉంటే if NFIA is plus, if the NFIA is the plus, NFIA ధనాత్మకమైతే GDP పెరుగునా GNP పెరుగునా అని ఎగ్జామినర్ అడుగుతాడు. NFIA ధనాత్మకమైతే అంటే నికర విదేశీ కారక ఆదాయం ఎప్పుడు దేంట్లో కలిసి ఉంటుంది అని చెప్పిన GNP. అందుకే నికర విదేశీ కారక ఆదాయం ప్లస్ అయితే ఆటోమేటిక్గా ఏం పెరుగును GNP పెరుగును. ఇది ఆల్రెడీ చెప్పాను. అంటే NFIA మైనస్ అయితే NFIA మైనస్ అంటే నికర విదేశీ ఆదాయం విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయం ఉండట్లే అంటే ఆటోమేటిక్ ఏమున్నట్టు స్వదేశీ ఆదాయం ఉన్నట్టు. అందుకే ఆటోమేటిక్గా ఏం పెరుగును GDP పెరుగును. NFIA మైనస్ అయితే GDP పెరుగును, NFIA ప్లస్ అయితే GNP పెరుగును. ఇది అందుకే దేశోత్పత్తికి జాతీయోత్పత్తికి మధ్య తేడా NFIAని ఆధారం చేసుకొని. బట్ బాగా గుర్తుపెట్టుకుని GNP ఉండాలన్నా NFIA ఉండాలన్నా ఎవరు ఉండాలి GDP ఉండాలి. మనం తయారు చేసిన వస్తోత్పత్తి మన సంస్థలు ఉన్నప్పుడే GNP అని NFIA వస్తుంది. ఓకే రైట్. ఇంకొకటి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వేరియేషన్ తీసుకుందాం. ఏంటి జీడిపికి అండ్ అగైన్ GNPకి వేరియేషన్ ఏంటి అంతే. ఒక జస్ట్ 2-3 పాయింట్లు. పాయింట్ ఏముంటుంది మనకు దేశ భూభాగంలోనే జరుగును. ఓకే అండ్ ఇక్కడ ఇది దేశ భూభాగం కాకుండా దేశంతో పాటు ఎక్కడైనా జరుగును, విదేశాలలో జరుగును. ఇక రెండవది ఏంటిది ఈ జీడిపిలో దేశీయులతో పాటు విదేశీయులు కూడా వస్తోత్పత్తిలో భాగస్వాములు అవుతారు. ఇది ఎప్పుడు కూడా ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ ఏంటిది మొత్తం ప్రజలచే వస్తోత్పత్తి. ఇక్కడ ఏ ప్రజలు అనేది ఇంపార్టెంట్. చాలా ఓకే. ఇక్కడ దేశీయులచే పాటు విదేశీయులు. బట్ ఇక్కడ ఏ ప్రజలు ఇంపార్టెంట్? ద ఫారినర్స్ ఆర్ ఓన్లీ ఇండియన్స్ ఆర్ ఫారినర్ ఇండియన్స్? హియర్ ఈస్ ద ఓన్లీ ఇండియన్స్. హియర్ ఈస్ ద ఇండియన్ పీపుల్ ఓన్లీ నాట్ ఎట్ ఫారెన్. ఓకే రైట్. అండ్ అగైన్ ఇక్కడ ఏంటిది ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇది దేశంతో పాటు ప్రపంచానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇట్ ఈస్ ద లైక్ ఆఫ్ క్లోజ్డ్ ఎకనామీ, ఇట్ ఈస్ లైక్ ఆఫ్ ఓపెన్ ఎకనామీ. ఇది రీజన్. ఓకే దీస్ ఆర్ ద 4 థింగ్స్. వాట్ ఆర్ ద వేరియేషన్ బిట్వీన్ ద ఓకే. బట్ ఇక్కడ GDP అన్నది ఇది స్థూలమే, దీంట్లో తరుగుదల ఉంది. ఇక్కడ GNP అన్న దీంట్లో కూడా తరుగుదల ఉంది. బట్ ఇక్కడ ఓన్లీ దేశీయ ఆదాయమే ఉంది, ఇక్కడ దేశంతో పాటు విదేశీ ఆదాయం. దీస్ ఆర్ ద డిఫరెన్షియల్ థింగ్స్. I think you are the better in understanding with me. You are the following with me. I think you guys నేను అనుకుంటున్నా మీరందరూ నన్ను బాగా ఫాలో అవుతున్నారు, అర్థం చేసుకుంటున్నారని. ఓకే గాయ్స్ నెక్స్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తర్వాత అలాగే నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేద్దాం ఆఫ్టర్ the 4 words are there, then the third one